భరద్వాజ గారు ఒక డిస్కషన్ పాయింట్ మాస్ మహారాజా మాస్ జాతర 27 రిలీజ్ అని చెప్పి డేట్ పడింది. ఆగస్టు 27 అని చెప్పారు. వినాయక చవితి కానుక అన్నారు. అయితే ఈ వినాయక చవితి కానుక దీపావళి కానుకగా మారుతుందా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది ప్యారలల్గా. అంటే అధికారిక ప్రకటన అయితే రాలేదు. అధికారికంగా వాళ్ళు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఎక్కడ చెప్పలేదు, ప్రకటనలు ఏమీ లేవు. కానీ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి, ఇది దీపావళికి షిఫ్ట్ అయిపోతుంది ఈ సినిమా అని. అంటే ప్రధానంగా ఇప్పటివరకు ప్రమోషనల్ యాక్టివిటీ ఏమీ మొదలవ్వలేదు సినిమాకి. అవును, మాకు టీజర్ కూడా వచ్చింది, పాట వచ్చింది. ఆ పాట మీద కొంత కాంట్రవర్సీ నడిచింది. అవును, ఆ కాంట్రవర్సీ అంటే అమ్మ అలీ ఇలా నడిచింది, పదాలు వాడారు, ఇది మరీ రూడ్గా ఉంది. అయితే మాస్ జాతరలో ఇలాంటివన్నీ తప్పవు అని చెప్పేసి జస్టిఫికేషన్ కూడా నడిచింది చర్చ. గతంలో ఇలాంటి పాటలు వచ్చినాయని కూడా కొంతమంది పాత రికార్డులు వెరిఫై చేసి ఎప్పుడెప్పుడో కృష్ణ గారికి ఒక పాట ఉంది ఇలాంటిది అనేసి బయటకు తీసుకొచ్చి కూడా మాట్లాడారు. అయిపోయింది అది. అది ఒక 15 రోజులు డిస్కసివ్ పాయింట్గా మారింది. తర్వాత ఏం లేదు, అలికిడి లేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రమోషనల్ అంటే డేటు అధికారికంగా చెబుతూ అంటే ఆగస్టు 27 అనేది బలంగా రివీల్ చేస్తూ ఏదో కార్యక్రమం మొదలవ్వాలి. అటువంటిది ఏమీ కనబట్టలేదు. దీంతో ఈ బయట ప్రచారం జరుగుతున్నటువంటి దీపావళి షిఫ్ట్ అనేది అదే జరుగుతోందా అనేది ఒక డౌట్. రెండోది ఇంకొక చర్చ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అవును, సితారెడ్డి నాగవంశీ గారు, అలాగే సాయి సౌజన్య, ఇదే కాంబినేషన్. వీళ్ళే ఇప్పుడు వార్ 2 అనేది కొంత ఇబ్బందికరంగా నడుస్తోంది. కాకపోతే కూలీతో పోలిస్తే దీనికి కొంచెం పెరిగింది. ఇప్పుడు వార్ 2కి కొంచెం పెరిగింది. ఈ పెరుగుదల ఎక్కడ దాకా పెడుతుంది అనే దానిలో డౌట్లు ఉన్నాయి మళ్ళీ, కానీ పెరిగిన మాట వాస్తవమే. కాబట్టి ఇది స్లోగా పాకుతోంది. కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కింగ్డమ్ టోటల్గా ఇబ్బంది పెట్టింది. కింగ్డమ్ ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు దీని మీద 80 crores పెట్టారు అనేది వినిపిస్తున్న మాట. కానీ అక్కడ దాకా వెడుతుందా తెలుగు వెర్షన్ అనేది అనుమానంగానే ఉంది. ఇన్ టోటలే అది 300 మార్కును చేరటమే అనుమానాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ 2 సినిమాల తాలూకా ప్రభావము, బయ్యర్లు, వాళ్ళతో వీళ్ళ లావాదేవీలు, వీటి మీద క్లారిటీ వస్తే తప్ప మాస్ జాతర వ్యవహారంలో వీళ్ళు ముందుకు రాకపోవచ్చు అనేది కూడా ఒక మాట వినిపిస్తోంది. అందుకని బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఫైనలైజ్ కాలేదు మాస్ జాతరకి. రవితేజకి కూడా ప్రాపర్ హిట్ లేదు ఈ మధ్యకాలంలో. సాలిడ్ హిట్ లేదు. అంటే మధ్యలో వాల్తేరు వీరయ్య ఉన్నా కానీ అది చిరంజీవి గారి సినిమా కాబట్టి ఆ తర్వాత ఈయనకి సాలిడ్ హిట్లు రాలేదు. హరీష్ శంకర్తో చేసినటువంటి సినిమా కూడా మిస్ఫైర్ అయింది. అందుకని తనకు కూడా ఒక పెద్ద విజయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆ కళ నెరవేరుతుంది అనుకుంటున్నారు. శ్రీలీలతో ఆయనకి అంటే గతంలో ఆయనకి హిట్ ఇచ్చినటువంటి హీరోయిన్ శ్రీలీలే, ధమాకాతో. కాబట్టి అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రిపీట్ చేస్తున్నటువంటి వ్యవహారం సక్సెస్ఫుల్గా అవుతుంది అనుకుంటున్నారు. భాను భోగవరపు డైరెక్టర్ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కానీ బయర్స్ కాన్ఫిడెంట్గా లేరు. అందుకని ఈ బిజినెస్ వ్యవహారం తేలటానికి కొంచెం టైం పడుతుంది. వార్ 2 లెక్కలు తేలితే కానీ దీని మీద క్లారిటీ రాదు అనేది ఓపెన్గా మాట్లాడేస్తున్నారు కొంతమంది. ఈ కండిషన్లో ఈ వాయిదా పడక తప్పదేమో అనేది, అంటే దీపావళి షిఫ్ట్ అనే వార్తల్ని వాంటెడ్గానే స్ప్రెడ్ చేస్తున్నారా అనేది వినిపిస్తున్న మాట. కానీ క్లారిటీ రావాలి, కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ అయితే ఉంది. కన్ఫ్యూజన్ ఉండటం వల్లనే ఈ కథనాలన్నీ వస్తున్నాయి బయటికి. అధికారికంగా చాలా మీడియాలో ఈ వార్త అయితే వచ్చేసింది, ఇది వినాయక చవితికి లేదు దీపావళికి షిఫ్ట్ అనే మాట అయితే నడుస్తోంది. వాళ్ళు అధికారికంగా చెప్పకపోయినా దానికి రీజన్ ఇది చెప్తున్నారు. అంటే ఇక్కడ బిజినెస్కి సంబంధించి ఈ 2 సినిమాల మీద క్లారిటీ రావాలి. ఇది క్లారిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలు లాక్ అవుతాయి. అక్కడ లాక్ అవ్వకుండా, బిజినెస్కి సంబంధించిన అగ్రిమెంట్లు లాక్ అవ్వకుండా సినిమా రిలీజ్ ఉండదు. అందుకని ఇది డిలే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనటానికి కారణం. అలాగే నాగవంశీ గారు కష్టాల్లో ఉన్నాడు, ఆయన 2 సినిమాలు ఇబ్బందుల్లో ఉన్నాడు అనే కథనాలు కూడా నడిచిపోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ విజయం కొట్టి ఆయన ట్రాక్ ఎక్కేయచ్చు.
ఈ రైజ్ వార్ టు రైజ్ అనేది ఏదైనా ఉపయోగపడుతుందేమో చూడాలి. ఓకే. కాబట్టి టోటల్గా ఈ వ్యవహారంలో రవితేజ సినిమా సంక్రాంతికి అంటే అది రకరకాల డేట్లు వచ్చినాయి దానికి. అంటే మే 9 అనే డేట్ కూడా వినిపించింది ఒకప్పుడు. మే 9 అనే మాట కూడా విన్నాం మనం. అంటే మనకి ఏదో ఒక సీజన్కి సినిమా వేయటం అనేది అలవాటు. అది సంక్రాంతి లేకపోతే దసరానం లేకపోతే ఏదో ఒక పండగ, ఒక ఫెస్టివల్ సీజన్లో సినిమా పడాలి. పడితే ఓ 2-3 రోజులు హాలిడేస్ ఉంటాయి కాబట్టి సినిమాకి అడ్వాంటేజ్ వస్తుంది అనేది ఓ సెంటిమెంట్. ఈ సెంటిమెంట్లో భాగంగానే ఇది వినాయక చవితికి సెట్ చేస్తున్నారు అనేది వినిపించింది. ఇప్పుడు వినాయక చవితి నుంచి ఇంకో పండగకి షిఫ్ట్ అవుతుంది, దీపావళికి అనేది. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా టైం ఉంది కాబట్టి. ప్రొడక్షన్ హౌస్ అయితే క్లారిటీ ఇస్తే బెటర్. ప్రొడక్షన్ హౌస్ నుంచి క్లారిటీ రావాలి. 27th ఇంకా టైం ఉంది. కానీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ యాక్టివ్గా మొదటి నుంచి జరిగితే అది ఎలాంటి అడ్వాంటేజ్గా మారుతుంది సినిమాకి అనేది కూలీ సినిమా మనకు ప్రూవ్ చేసింది. కూలీ మీద వాళ్ళు ప్రచారానికి పెట్టిన ఎఫర్ట్లే దానికి వచ్చినటువంటి ఓపెనింగ్స్. వార్ 2 విషయంలో వాళ్ళు ప్రచారానికి కొంత టైం తీసుకున్నారు, చాలా తక్కువ టైం, చాలా లేట్గా మొదలుపెట్టారు. 3 రోజులు 4 రోజుల ముందు మొదలుపెట్టారు. దాని తాలూకా ఇబ్బందే థియేటర్ దగ్గర కనిపించింది మనకి. వాళ్ళు చాలా అడ్వాన్స్గా దూసుకెళ్ళారు కూలీకి సంబంధించి. అందుకని ఆ అడ్వాంటేజ్ మనకు థియేటర్ దగ్గర కనిపించింది, మొదటి రోజు వసూళ్లలో కనిపించింది. సో ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి ఆయన, మొదలు పెట్టదలుచుకుంటే సినిమా 27th ఉంటుంది అనుకుంటే ఇప్పటి నుంచి పబ్లిసిటీ మొదలవ్వాలి. ఇప్పటి వరకు అలికిడి కనబడట్లేదు. అలికిడి కనబడకపోవడం వలన కూడా ఈ సినిమా డిలే అవుతుంది, పోస్ట్పోన్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది నిర్ధారణకు వస్తున్నారు జనాలు. ఓకే. అందుకని నాగవంశీ గారు ఒక అధికారిక ప్రకటన ఇచ్చేస్తే జనాలు క్లారిటీ వచ్చేస్తుంది, దీని మీద కన్ఫ్యూజన్ ఉండదు.